జిల్లాల వారీ పర్యటనలకు వాస్తవంగా కిందటిసారి జగన్మోహన్ రెడ్డి జనవరిలో వెళ్ళబోతున్నారని ప్రకటించారు. ఫిబ్రవరి అన్నారు, ఆగిపోయింది. అప్పట్లో జగన్ జిల్లాలకు వెళ్ళబోతున్నాడు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ తను వెళ్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈలోపు జగన్ టూర్ ఆగిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది, అసలు ఆ ప్రస్తావనే లేదు, ఆ ఊసే లేదు. ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముందు పార్టీని పటిష్టం చేసుకుందాం, పార్టీకి సంబంధించి వ్యవస్థీకృతంగా సంస్థాగత నిర్మాణం చేద్దాం, ఆ తర్వాత మీరు వస్తే బాగుంటుంది, గ్రౌండ్ లెవెల్ నుంచి జనశాఖ ఇది వాళ్ళంతటా వాళ్ళే జనాలు పట్టుకురాగలుగుతారు, వస్తారు వాళ్ళే, అదే కనుక మేము ఇప్పుడైతే జనాలు తోలుకొచ్చినటువంటి పరిస్థితి అవుతుంది. అట్లాగే కాకుండా అక్కడ గ్రౌండ్ లెవెల్లో మీరు తిరిగినప్పుడు ఈలోపు కొంత టైం ఇచ్చినట్టు ఉంటుంది, ఇప్పుడే తిరిగితే కరెక్ట్ కాదని చెప్పడంతో జగన్ జిల్లాల టూర్లు ఆగిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ తన టూర్లు మొన్నటిదాకా తను చెప్పినటువంటిది జగన్ వెళ్ళట్లేదు కాబట్టి తను ఆగిపోయారు. ఇంకోటి ఈ మధ్యన మంత్రివర్గ సమావేశాలు కూడా అటెండ్ కావట్లేదు. అయితే తాజాగా అధికారులతో సమీక్ష, ఇంకోటి పవన్ కళ్యాణ్కి అదేదో చేతికి సెలైన్ పెట్టినటువంటిది, ఆ సూదికి పెట్టేటటువంటి స్టాండ్ ఏదైతే ఉంటుందో అది అట్లాగే పెట్టుండగానే తను పనులు చేస్తున్నట్టు, అంటే తను అనారోగ్యంతోనే ఉన్నారు అయినా కూడా పనులు చేస్తున్నారు అంటుంది. మొన్నటి నుంచి వైరల్ చేసుకొస్తున్నారు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇంత కష్టపడుతున్నావా అన్న అంటూ. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా భూ కబ్జాలను సహించమంటూ ఒక రివ్యూలో మెన్షన్ చేసుకొచ్చారు. విశాఖ, కాకినాడ, తిరుపతి, కడప ప్రాంతాల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పుకొచ్చారు. అందుమూలంగా తొలుత కాకినాడ, విశాఖలో పర్యటిస్తానని చెప్పారు. గత ప్రభుత్వంలో కాకినాడ జిల్లా పరిధిలో వైసీపీ నాయకుడు ఆయన అనుచరులు బ్రాహ్మణుల ఆస్తులు లాగేసుకున్నారు, సత్రం భూములు, దేవాదాయ ధర్మాదాయ ఆస్తులు కబ్జా చేశారు. కాకినాడలో వ్యాపారుల భవనాలు తీసుకునేందుకు బెదిరింపులకు దిగారు. తిరుపతిలోని మఠం భూములను ఆక్రమించి గేట్లు పెట్టారు. విశాఖ నగర శివార్లు పారిశ్రామిక విస్తరించిన ప్రాంతాలను భూముల విషయంలో నాడు వివాదాలు సృష్టించారు. వీటన్నింటి మీద నాకు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ప్రజల ఆస్తులను భరోసా కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని, భూదందాలు అక్రమాలు చేసే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతం పంపాలని పవన్ ఆదేశించారు. నేను స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్ళి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమక్షంలో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తా, వారి బాధలు తెలుసుకుని భరోసా ఇస్తా, ఒకవేళ కూటమి నేతలు భూ ఆక్రమణకు పాల్పడినట్టు తేలిన ఉపేక్షించను అని చెప్పుకొచ్చారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ నాయకులు కూడా చెప్తున్నారు కంప్లైంట్లు, ఈవెన్ జనసేనకు సంబంధించిన నాయకుల మీద కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. అవి జనసేన మీటింగులు పెట్టినప్పుడు కంప్లైంట్లు వస్తాయా అన్నది ఓ పెద్ద ప్రశ్న. కాకపోతే అన్నీ పరిష్కరిస్తానంటున్నారు కాబట్టి చూద్దాం.